హాయ్ అండి. అందరూ ఏం చేస్తున్నారు? ఒకసారి కోకోనట్ రైస్ ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ అలాగే 2 స్పూన్స్ గీ యాడ్ చేసుకోండి. అవి కొద్దిగా లైట్గా వేడైన తర్వాత నేను ఇక్కడ మసాలా దినుసులు చూపిస్తున్నాను కదండి, అవన్నీ కూడా యాడ్ చేసుకోండి. అలానే బిర్యానీ ఆకు కూడా యాడ్ చేసుకోండి. అలానే ఆనియన్ స్లైసెస్ కింద కట్ చేసుకుని ఒకటి సరిపోతుంది. అలానే గ్రీన్ చిల్లీస్ అలానే క్యారెట్ కూడా యాడ్ చేసుకోండి. అలానే పచ్చి మసాలా యాడ్ చేసుకోండి. కంప్లీట్గా మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా పుదీనా కూడా యాడ్ చేసుకోండి. అలాగే ఇక్కడ మనం ఎంతైతే క్వాంటిటీలో బియ్యం తీసుకుంటున్నామో దానికి 1:2 రేషియోలోనే. అండ్ ఈ మిల్క్ వచ్చేసి మనం కొబ్బరికాయలని తెలిసిందే కదండి, మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసి కొబ్బరికాయ ముక్కల్ని యాడ్ చేసుకుని పాలు కింద ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడమే అనమాట. అండ్ ఆ తర్వాత కొద్దిగా రాక్ సాల్ట్ యాడ్ చేసుకుని, అలాగే మనం బియ్యం ముందుగా నానబెట్టుకున్నాము, ఒక 10 మినిట్స్ ముందు అయితే నానబెడితే సరిపోతుంది, యాడ్ చేసుకోండి. అండ్ దీని రేషియో నార్మల్ రైస్ ఎలా అయితే వండుకుంటామో సేమ్ అలానే. బాస్మతి రైస్ అయితే వేరే మెజర్మెంట్ ఉంటుంది, నేను నార్మల్ ఇంట్లో వాడేదే యూస్ చేస్తున్నాను. సో 1:2 రేషియో. అండ్ లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసి కుక్కర్ విజిల్స్ పెట్టుకోవడమే. ఒక 3 విజిల్స్ అయితే రానివ్వండి. అండ్ తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత ఒకసారి కంప్లీట్గా మిక్స్ చేసుకోండి. ఇదైతే విడిగా తినడానికి కూడా బాగుంటుంది. అలానే నాన్ వెజ్ కర్రీస్, చికెన్ అలానే ఫిష్ పులుసు అలాంటి వాటిల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా హెల్తీ కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.